భోజనాన్ని మీరు అందివ్వాలి. తర్వాత మీరు అనారోగ్యకరమైన ఆహార పదార్థాలని ప్రజలకి అందించడం ద్వారా మీరు సమాజానికి ముప్పు చేయొద్దు. దానికి మేము ఆర్డీఓ గారు, మున్సిపల్ కమిషనర్ గారు, ఎంఆర్ఓ గారు వీళ్ళు కమిటీ వేస్తున్నాము, వచ్చి ఇన్స్పెక్షన్ చేస్తారు. ఆయిల్స్ పదే పదే అది బ్యాడ్ ఆయిల్స్, ఇంకొకటి ఆయిల్స్లో ఇంకొకటి వర్స్ట్ ఆయిల్ కూడా వింటున్నాం. చాలా చెడుపూరితమైన ఆయిల్ని మంచి ఆయిల్తో కలిపి దాన్ని ఆహార పదార్థాలు వాడటం ఇవన్నీ కూడా మానాలి. మంచి ఆయిల్స్తో మాత్రమే మీరు ఆహార పదార్థాలు చేయాలి. అందులో వేసే పదార్థాలు కూడా మంచివి, పనికొచ్చేవి, శుద్ధిగా ఉండేవి, ఆరోగ్యాన్ని ఇచ్చేవి మాత్రమే వాడి మీరు ఆహార పదార్థాలు తయారు చేసి అమ్మాలని చెప్పేసి కోరుకుంటున్నాం. దీంట్లో మీరు ఏదన్నా ఇబ్బందులు గురి చేసి ఏదైనా చేసినా కూడా మేము చర్యలు తీసుకుంటాం. చర్యలు తీసుకోవడానికి వెనుకాడం. దానికి ఎమ్మెల్యే గారు దీనికి నేను జాయిన్ అయినప్పటి నుంచి చెప్తున్నారు. ఫుడ్ గురించి చాలా ఆవేదన చెందుతున్నారు. చాలామంది ఆరోగ్యం పాడైపోతుంది. ఆయిల్స్ కానీ ఈ టేస్టింగ్ సాల్ట్ కానీ అతి ఎక్కువ కలిపేయడం వల్ల చాలా అనారోగ్యాలు కుదురుతున్నాయి. దీనికి అనారోగ్యాలకు గురవుతున్నారు. దానికి మనం ఏదైనా చేయాలి అంటే నేను ఒక ఇనిషియేటివ్ తీసుకునే లోపలనే మన గౌరవ ఎమ్మెల్యే గారు ఇనిషియేటివ్ తీసుకోవడం, ఇక్కడ ఈ సభను ఏర్పాటు చేయడం చాలా సంతోషకరమైన విషయం. దానికి ఐ రిక్వెస్ట్ ఆల్ ద ఆఫీసర్స్, ప్లీజ్ టేక్ ఇట్ వెరీ వెరీ సీరియస్లీ అండ్ ఎన్ష్యూర్ దట్ క్వాలిటీ ఫుడ్ ఈజ్ కుక్డ్. మంచి ఆహారాన్ని కుక్ చేసి అందించే విధంగా చర్యలు తీసుకోవాలి. తర్వాత ఇంకో ముఖ్యమైన విషయం, ఈరోజు మీకు ముందే చెప్పాను, స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివస్లో మనం అనేక అంటే ఇప్పుడు మనం టీ డిస్పోజబుల్ టీ కప్స్ వాడుతున్నాం. దాని ద్వారా అత్యంత అనారోగ్యం వచ్చే పరిస్థితి. అవన్నీ కూడా తీసి ఒక గాజు గ్లాసులు వాడే విధంగా కేవలం గాజు గ్లాసుల్లోనే సర్వ్ చేసే విధంగా చర్యలు తీసుకోవాలి. అది ఎన్ష్యూర్ చేయాలి. అంటే చిన్న పెట్టి వెండర్స్ ఉన్నప్పుడు వారికి మనం ఎక్కడన్నా కొంతమందికి సెలెక్ట్ చేసి 100 మందికో 200 మందికో కొన్ని 20 గ్లాసులు గాజు గ్లాసులు ఏమన్నా అందజేసేదానికి కూడా కొంచెం చర్యలు తీసుకుంటే బాగుంటుంది వాళ్ళకి. అసలు ఈ పర్యావరణానికి టీ కోసం వాడే గ్లాసులు, డిస్పోజబుల్ ప్లేట్స్, వాటర్ బాటిల్స్ చేసే పర్యావరణ హాని అంతా ఇంత కాదు. మేము ఒక నిర్ణయం తీసుకున్నాం మా కలెక్టరేట్లో, రేపు సోమవారం నుంచి ఎటువంటి ప్లాస్టిక్ బాటిల్స్ వాటర్ ఉండకూడదని చెప్పేసి. అలాగే వాడే ఏ వస్తువు కూడా ప్లాస్టిక్ వస్తువు, డిస్పోజబుల్ ప్లేట్స్ ఉండకూడదు అనేది నిర్ణయం మేము తీసుకున్నాం. అలాగే భీమవరం పట్టణంలో ఈ టీ కప్స్ నిషేధిస్తున్నాము. అలాగే లో మైక్రాన్స్ 125 mm కంటే తక్కువ ఉన్న బ్యాగ్స్, ప్లాస్టిక్ బ్యాగ్స్ నిషేధించడాన్ని ఆల్రెడీ ఉంది. దాని మీద గట్టిగా ఎన్ష్యూర్ చేస్తా ఉన్నాం. అలాగే ఇలాంటి చర్యలు మీరు ఇక్కడ కూడా ఇంప్లిమెంట్ చేయండి. దాన్ని ఇంకా ప్లాస్టిక్ నిషేధం మీద ఇంకా చాలా చేయాల్సింది ఉంది, కానీ బట్ అంతా ఒకేసారి కాకుండా స్టెప్ బై స్టెప్ చేయాలనేది మా యొక్క ఆలోచన. దానికి అందరికీ మీ యొక్క సహకారం చాలా అవసరము. మన యొక్క సమాజం యొక్క శ్రేయస్సుని దృష్టిలో పెట్టుకుని దయచేసి మీ అందరూ పౌరులు, ప్రజలు ఆరోగ్యంగా ఆనందంగా ఉంటేనే మనం పురోగతి సాధించడానికి అవకాశం ఉంటుంది. మన చుట్టుపక్కల కూడా క్లీన్గా ఉండాలి. మీ అందరూ కూడా మీ సహకారం చేస్తారని చెప్పేసి కోరుకుంటూ ఈ చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మున్సిపల్ కమిషనర్ గారు, ఎమ్మెల్యే గారి సహకారంతో ఏర్పాటు చేస్తారు. అవన్నీ కూడా దయించి మీకు కావాల్సినంత తెచ్చుకోండి. ఫ్రిడ్జ్లో పెట్టింది ఒకరోజు, మ్యాక్సిమం ఒక రోజు వాడితే పర్వాలేదు. 10 రోజుల చలికంపు వచ్చేలా కూడా మన వాళ్ళు ఇంకా చేసి పెడతా ఉన్నారు. మిక్సింగ్ మాంసం, మీరు ఏదో మటన్ అయితే మటన్ అమ్మండి, చికెన్ అయితే చికెన్ అమ్మాలి తప్ప దాంట్లో ఖరీదు తక్కువని ఇంకో మాంసం తెచ్చి కలపడం, ఇలాంటివన్నీ కూడా నేరం. కాబట్టి వీటన్నిటికీ మీరు సహకరించండి. మీకు ఇష్టం వచ్చిన రేట్లుగా అమ్ముకోండి. అది మీ చేతిలో ఉంది. ఎందుకంటే రేటు తగ్గించమని చెప్పడం లేదు మేమని. అన్నీ కరెక్ట్గా ఉన్నప్పుడు రేటు కూడా పెరుగుతుంది, ప్రజలకు ఆరోగ్యం బాగుంటుంది. ఇవాళ 10 రూపాయలు ఎక్కువ పెట్టుకున్నా హాస్పిటల్కి ఇవాళ చెకప్లకి వెళ్తే 4000 అవుతుంది ఓన్లీ టెస్టింగ్లకి. మరి దానికి వైద్యానికి 10,000 అవుద్ది. మీకు పెడితే మహా పెడితే ₹1 పెడతాడు, ప్లేట్కి ₹1 పెడతాడు, లేకపోతే ₹2 పెడతారు. మీరు దానివల్ల వచ్చి నష్టం లేదు. కాబట్టి ఇవన్నిటికీ మీరు సహకరిస్తారని నేను ఆశిస్తూ ఉన్నాను. ఎందుకంటే మరి ఫిబ్రవరి 1st వీక్ నుంచి మొత్తం రాష్ట్రం అంతా కూడా ఇలాంటి దాడులు జరుగుతాయి. ఎందుకంటే ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలనుకోవడం కోసం ఇవాళ ప్రభుత్వం కంకణం కట్టుకుంది. అధికారులంతా కూడా దాని మీద కన్ను పెట్టి ఉంచారు. కాబట్టి మీ అందరికీ ముందుగా హెచ్చరిక జారీ చేస్తూ ఉన్నాం. మన రఘు గారు కూడా నిన్న హోటల్ ఓనర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఆయన కూడా చెప్పి రిక్వెస్ట్ చేసాం, మీ వాళ్ళందరికీ మీరు చెప్పండి, రేపు పొద్దున మళ్ళీ ఒకసారి పట్టుకున్న తర్వాత దాన్ని వదిలి సమస్య లేదు.
అది గుర్తుపెట్టుకోండి. మీరు నా దగ్గరికి వచ్చినా చెప్పను, ఇంకెవరికి చెప్పమన్నా చెప్పను. ఎందుకంటే ఇది ప్రజల ఆరోగ్యంతో ఆటలాడొద్దని చెప్పి మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా. మరి దానికి మీరందరూ సహకరిస్తారని ఆశిస్తూ ఉన్నా. మీకు ఏమైనా ఇబ్బందులు ఉంటే మీరు కలెక్టర్ గారు ఉన్నారు, చెప్పండి. మేము ఇలా చేస్తే ఎలా వస్తుంది, లేకపోతే దీనివల్ల మేము నష్టపోతున్నాం అనేది ఏమైనా ఉంటే మీరు మాట్లాడే అవకాశం ఉంది. మీకు మైక్ పంపిస్తాను, మాట్లాడి చెప్పవచ్చు. హోటల్ ఓనర్స్ కానీ, స్ట్రీట్ వెండర్స్ కానీ ఎవరైనా కూడా మీ బాధ ఉంటే